ఓం శాంతి 35/21 रिवाइज 10/1/88। मनन करने की विधि तथा मनन शक्ति को बढ़ाने की युक्तियाँ అంటే మననం చేసే విధి మరియు మనన శక్తిని పెంచుకోవడానికి యుక్తులు। ఈరోజు రత్నాకరుడైన బాబా తన అమూల్య రత్నాల్ని కలుసుకోవడానికి వచ్చారు। ప్రతి ఒక్క శ్రేష్టాత్మ ఎంత జ్ఞానరత్నాల్ని జమ చేసుకున్నారు అంటే జీవితంలో ధారణ చేసుకున్నారు। అంటే ప్రతి ఒక్క శ్రేష్టాత్మ బాబా అంటున్నారు ఎన్ని జ్ఞానరత్నాలు జమ చేసుకోవడం అంటే ఏమిటి, జీవితంలో ధారణ చేసుకున్నారు అని। ఒక్కొక్క జ్ఞానరత్నం పదమాల కన్నా ఎక్కువ విలువైంది కాబట్టి ఆలోచించండి, ఆది నుండి ఇప్పటి వరకు మీకు ఎన్ని జ్ఞానరత్నాలు లభించాయి। రత్నాకరుడైన బాబా ప్రతి ఒక్క పిల్లల బుద్ధి రూపీ జోలిలో అనేక రత్నాలను నింపారు। పిల్లలందరికీ ఒకేసారి ఒకేలాగే జ్ఞానరత్నాలు ఇచ్చారు। బాబా అంటున్నారు పిల్లలందరికీ ఒకేసారి ఒకేలాగే జ్ఞానరత్నాలు ఇచ్చారు। కానీ ఈ జ్ఞానరత్నాలు ఎంతగా స్వయం కోసం అన్యాత్మల కోసం కార్యంలో వినియోగిస్తున్నారు అంతగా ఈ రత్నాలు పెరుగుతూ ఉంటాయి। స్వయాన్ని ఆ రత్నాల్ని మనం స్వయంలో ఎంతవరకు వినియోగించుకున్నాయి, వేరే ఆత్మల కోసం ఎంతగా వినియోగిస్తున్నామో అంతగా ఆ రత్నాలు పెరుగుతూనే ఉంటాయి। బాబ్ దాదా చూస్తున్నారు, బాబా అయితే అందరికీ సమానంగానే ఇచ్చారు। కానీ కొంతమంది పిల్లలు రత్నాలు పెంచుకున్నారు, ఇంకా కొంతమంది రత్నాల్ని పెంచుకోలేదు। కొంతమంది నిండుగా ఉన్నారు, కొంతమందికి తరగని సంపత్తి। బాబా అంటారు ఏదో ఒక సమయ ప్రమాణమే కార్యంలో వినియోగిస్తున్నారు। కొంతమంది సమయం అనుసారం దాన్ని కార్యంలో వినియోగిస్తున్నారు, కొంతమంది సదా కార్యంలో వినియోగించి 1కి 10 రెట్లు పెంచుకుంటున్నారు। అయితే కొంతమంది ఎంత కార్యంలో వినియోగించాలో అంతగా వినియోగించలేకపోతున్నారు। అందుకే రత్నాల వాల్యూ ఎంత అర్థం చేసుకోవాలో అంతగా అర్థం కావటం లేదు, ఎంతగా జ్ఞానరత్నాలను అర్థం చేసుకోవాలో అంత అర్థం కావటం లేదు। ఎంత దొరికిందో అది బుద్ధిలో ధారణ చేసుకున్నారు। బాబా అంటారు ఎంత దొరికిందో అది బుద్ధిలో అయితే ధారణ చేసుకున్నారు, కానీ కార్యంలో తీసుకురావడంలో ఏదైతే సుఖం, ఖుషి, శక్తి, శాంతి, నిర్విఘ్న స్థితి యొక్క ప్రాప్తి అనుభవం కావాలో అది పొందలేకపోతున్నారు। బాబా అంటారు దొరికిన జ్ఞానరత్నాలను ఎంతైతే బుద్ధిలో అయితే ధారణ చేసుకున్నారు, కానీ కార్యంలో వినియోగించడం వలన ఏదైతే సుఖము, ఖుషి, ఆనందము, శక్తి, శాంతి, నిర్విఘ్న స్థితి ఏదైతే ప్రాప్తి యొక్క అనుభూతి కావాలో అది పొందలేకపోతున్నారు। దీనికి కారణం ఏంటంటే మనన శక్తి లోపించడం, తక్కువ మనశక్తి లోపించింది। ఎందుకంటే మననం చెయ్యడము అంటే దాన్ని జీవితంలో ఇముడ్చుకోవడం, అంటే ధారణ చేసుకోవడం, అంటే నడవడికలోకి తేవడం। దాన్ని మననం చెయ్యడము అంటే ఉట్టి బుద్ధి వరకే పెట్టుకోవడం కాదు, మననం చెయ్యటం లేదు అంటే అర్థం ఏంటి, బుద్ధి వరకే దాన్ని పెట్టుకున్నారు అంటే అది జీవితంలో ప్రతి కార్యంలో ప్రతి కర్మలో వినియోగిస్తూ, మళ్ళీ అది మన స్వయం కోసం కావచ్చు, అన్యాత్మల కోసం కావచ్చు। ఇంకా బాబా అంటున్నారు వినియోగించాలి కదా, మన కోసమైనా వాడాలి, వేరే వాళ్ళ కోసమైనా వాడాలి, అంతేగాని ఉత్తి బుద్ధిలో జ్ఞాపకం పెట్టుకోవడము అంటే, బుద్ధిలో జ్ఞాపకం ఉంది అంటే ధారణ చేసుకున్నారు బుద్ధి వరకే, కానీ దాన్ని కార్యంలో వినియోగం చేయటం, సమయానికి దాన్ని వాడుకోవటం లేదు। బుద్ధిలో ధారణ అయింది,
అంతా తెలుసు, జ్ఞానరత్నాలన్నీ బుద్ధిలో బాగానే ధారణ చేసుకుని పెట్టుకున్నాడు. కానీ సమయానికి స్వయం కోసం వాడుకోలేకపోతున్నారు, ఇతరుల కోసం వాడుకోలేకపోతున్నారు. ఎలాగైతే ఏదైనా స్థూల ఖజానా ఊరికే అల్మారాలో పెట్టుకుని లాకర్లో పెట్టేసామనుకోండి, సమయం అనుసారం దాన్ని మనం ఎప్పుడు కార్యంలో వినియోగించుకోకపోతే దానివల్ల మనకి ఖుషి ప్రాప్తించదు. కాబట్టి ఉంది కదా అని ఒక ఉంటుంది, ఉన్నది అని ఒక తృప్తిగా ఉంటారంతే. అంటే ఉన్నది అని మనసులో ఉంది, మా దగ్గర ఎంత ఉంది అని అంతవరకు అదేదో మనకి దగ్గర ఉంది అన్న ఒక ఆనందం పడుతూ ఉంటారు. అంతేగాని పెంచుకోరు. దాన్ని పెంచుకోవడం ఉండదు, అనుభూతి చేసుకోవడం ఉండదు, దాన్ని అనుభవించడం ఉండదు, దాన్ని పెంచుకోవడం ఉండదు, అంతే అది ఉంది. అలాగే అని ఎలాగైతే అదైతే బాబా అంటున్నారు, ఏదైనా సరే లాకర్లో పెట్టాము ఉంది కానీ దాన్ని ఎప్పుడు వాడుకోవటం లేదు, దానివల్ల మనకి ఏమీ ఆనందాన్ని పొందటం లేదు, అది ఊరికే ఉంది అన్న తృప్తితోనే ఉంటున్నారు కానీ అది పెరగలేదు, దానివల్ల మనకి ఏమీ అనుభూతి కావటం లేదు అంటే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకంటే దాన్ని నాకు అవసరమైనప్పుడు నేను వాడుకోవటం లేదు, అవసరమైనప్పుడు వాడుకోకుండా దాని బాధలన్నీ పడిపోతున్నాను, కానీ ఉంది నా దగ్గర ఉందన్నదే అనుకుంటున్నాను. కానీ అది ఎందుకుంది? వాడుకోవడానికి ఉంది కదా, వాడుకోము. అలాగే బాబా అంటారు ఈ జ్ఞానరత్నాలు కూడా ఉట్టినే బుద్ధిలో ధారణ చేసుకున్నారు. జ్ఞాపకం ఉంది, నోటితో దాన్ని వర్ణిస్తారు కూడా. పాయింట్స్ చాలా మంచి మంచి పాయింట్స్. కొంచెం సమయం కోసమే ఆ పాయింట్స్ నష్టం ఉంటుంది, కొంత సమయానికైతే ఆ పాయింట్స్ యొక్క నష్టం ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి కర్మలో ఆ జ్ఞానరత్నాల్ని మనం వాడుకోవడం. ఎందుకంటే జ్ఞానరత్నాలు, ఈ జ్ఞానం వెలుగు ప్రకాశం కూడా, జ్ఞానం శక్తి కూడా. జ్ఞానం రత్నాలే కాదు, అది ఒక అంటే వెలుగు, లైట్, అది ఒక శక్తి. జ్ఞానం శక్తి, జ్ఞానం లైట్, జ్ఞానం రత్నాలు. అందుకే ఒకవేళ ఈ విధితో దాన్ని కానీ మనం కర్మల్లో వాడలేకపోయినట్లయితే అది పెరగదు, దానివల్ల మనకి ఏ అనుభూతి కాదు, ఉందంతే మన దగ్గర. జ్ఞానం చదువు కూడా ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం యుద్ధానికి శ్రేష్టమైన ఆయుధం అని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇది జ్ఞానం చాలా విలువైంది. ఈ విలువని తెలుసుకోవడము అంటే అర్థం ఏంటి? దాన్ని కార్యంలో వినియోగించడం. ఎంతెంత దీన్ని మనం కార్యంలో వినియోగించుకు వెళ్తామో అంత శక్తి మనకి అనుభవం చేసుకుంటూ వెళ్తాం. ఎలాగైతే ఎలాగైతే ఆయుధాలని సమయానికి వాడుకోలేదనుకోండి, మరి ఆ ఆయుధాలు ఉన్నా దానివల్ల లాభం అయితే ఏం లేదు కదా. భలే మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ నేను సమయం వచ్చినప్పుడు దాన్ని నేను వాడుకోలేదు. శస్త్రాలు అన్నీ ఉన్నాయి, కానీ సమయానికి దాన్ని వాడుకోవడము అంటే దాన్ని ఏదైతే విలువ ఉందో అంత విలువ దానికి ఇవ్వలేనట్టే మనం. జ్ఞానం కూడా ఒక శస్త్రం అనండి, లేక ఆయుధం అనండి. ఒకవేళ మాయాజీతులయ్యే సమయంలో ఈ ఆయుధం అనండి, ఈ శస్త్రాన్ని కార్యంలో వినియోగించకపోతే దానికి ఏదైతే విలువ ఉందో దాని విలువను మనం తగ్గించేస్తున్నాం కదా. ఇదొక ఆయుధం లాంటిది. భలే మాయాజీతులు కావడానికి ఈ ఆయుధాలనే మనం వాడుకోవాలి. ఇది జ్ఞానం బాబా అన్నారు కదా, రత్నాలే కాదు, శక్తే కాదు, అది ఒక లైట్ అనండి, ఒక ఆయుధం అనండి, శస్త్రం అనండి. కానీ దీని యొక్క లాభాన్ని మనం పొందాలి అంటే బాబా అంటారు మాయాజీతులు అయ్యేటప్పుడు దాన్ని కార్యంలో వాడుకోండి, అస్త్రంలాగా ఆయుధంలాగా దీన్ని వాడుకోండి జ్ఞానాన్ని. ఒకవేళ దాన్ని వాడటం లేదు అంటే దాని విలువను మనం తగ్గించేసినట్టే కదా.
ఎందుకు దాని నుంచి లాభాన్ని అయితే మనం పొందలేదు. లాభం తీసుకోవడము అంటే దానికి దాని విలువని ఉంచడం, దాని విలువని పెంచడం. జ్ఞానరత్నాలు అయితే అందరి దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అందరూ అధికారులే. జ్ఞానరత్నాలతో ఎవ్వరికి లోటు లేదు. జ్ఞానరత్నాలు బాబా మనకి రోజుకి ఇస్తున్నారు, అందరి దగ్గర ఉన్నాయి, అందరూ దానికి అధికారులే. కానీ నిండుగా పెట్టుకోవడంలో, నిండుగా ఉండడంలో నెంబర్ వారీగా ఉన్నారు. మూల కారణం ఏంటంటే బాబా అంటే చెప్పాను కదా, మనన శక్తి లోపించింది. జ్ఞానం ఉంది కానీ దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది దాన్ని ఎక్కడెక్కడ వాడాలో దాన్ని మనం మననం చేసుకుంటే కానీ సమయానికి దాన్ని వాడలేము. మననం అంటే ఏమిటి? జ్ఞానం మన దగ్గర ఉంది కానీ జ్ఞానాన్ని ఏం చేసాము? అది దాన్ని మననం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎక్కడ వాడితే దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది అన్నది దాన్ని గురించి మనకి అది లోపిస్తున్నది. ఆ మనన శక్తి మనలో లోపిస్తున్నది. మనన శక్తి బాబా ఖజానాని, మనన శక్తి బాబా ఖజానాని మన ఖజానాగా చేసుకోవడానికి ఆధారం. భలే ఇది బాబా ఖజానావే, అది మందిగా పూర్తిగా చేసుకోవడానికి ఆధారం ఏది అంటే మనన శక్తి. ఎలాగైతే స్థూల భోజనం అరాయించుకోవడం, అరిగిందనుకోండి, స్థూల భోజనం అయితే తిన్నాం కానీ అది అరిగితే కదా రక్తం అవుతుంది. ఎందుకంటే భోజనం వేరు, దాన్ని ఎప్పుడైతే మనం జీర్ణించుకుంటేనే అది రక్త రూపంలో మందిగా అవుతుంది. రక్త రూపంలో మారినప్పుడు కదా మన శక్తిగా మారుతుంది. అలాగే మనన శక్తితో బాబా ఖజానా మన ఖజానా అవుతుంది. అది మన అధికారం, మన ఖజానాగా అనుభవం అవుతుంది. బాబ్దాదా ఇంతకుముందు కూడా చెప్పన్నారు, మీకే మీరు ఎంతగా ఈ జ్ఞానాన్ని నూరుకుంటూ ఉంటారో అంత నశ అయిపోతుంది. అంటే బాబా ఖజానాని మనన శక్తితో కార్యంలో వినియోగిస్తే దాని నుండి మనం ఏం ప్రాప్తి పొందేమో అది అనుభవం అవుతుంది. అప్పుడే దాన్ని నశ ఎక్కుతుంది. మనకి అనుభవం అయితే కదా నశ ఎక్కుతుంది. ఆ ప్రాప్తి యొక్క జ్ఞానాన్ని మనం బాగా మననం చేసాము, దాన్ని మనం వినియోగించుకున్నాము, దాని నుంచి ప్రాప్తిని పొందేము. ఆ అనుభూతి అయినప్పుడే మనకి నశ ఎక్కుతుంది. వినే సమయంలో భలే వినేటప్పుడు నశ ఉంటుంది కానీ సదా కోసం ఎందుకు ఉండటం లేదా? దానికి కారణం ఏంటంటే సదా మనన శక్తిని మీదిగా మీరు ఏం చేయలేదు, చేసుకోలేదు. మనన శక్తిని మీదిగా సదా చేసుకోలేదు. మనన శక్తి అంటే అర్థం ఏంటి? సాగరం లోతుల్లోకి వెళ్ళాలి, అంతర్ముఖీలు కావాలి. ప్రతి జ్ఞానరత్నం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. జ్ఞానరత్నాన్ని బయట జ్ఞానరత్నాన్ని చెప్పుకోవడం, వర్ణించుకోవడం, వినడం కాదు. దాని లోతు ఏంటి, దాన్ని ఎక్కడ వాడుకోవాలి, ఎలా వాడుకుంటే మనం మాయ మీద విజయులవుతాం, విఘ్నాల మీద విజయులవుతాం, పరిస్థితుల మీద విజయులవుతాం, ఏ టైంలో ఏది ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాడుకోవాలి. ఏ వ్యక్తి యొక్క స్వభావ సంస్కారాల దగ్గర ఈ జ్ఞానాన్ని ఎలా వాడాలి, పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఏ జ్ఞానాన్ని పరిస్థితిని బట్టి జ్ఞానాన్ని వాడుకోవాలి. కాబట్టి ఏ రత్నాన్ని ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఎవరి దగ్గర ఏదేది రకంగా వాడుకోవాలో దాని గురించి మనం ఎంతవరకు ఆలోచించడం అంటే మననం చేసుకోవడం. మననం చెయ్యము. బాబా అంటున్నారు అది మందిగా, అది మంది సొంతం కాదు. అంటే అది సదా ఉండటం లేదు. మనన శక్తి అంటేనే ఆ సాగరం లోతుల్లోకి వెళ్ళిపోవాలి, జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోవాలి. అంతర్ముఖీలై ఆ జ్ఞానరత్నాల లోతుల్లోకి వెళ్ళిపోవాలి. లోపల దాని గురించి డీప్గా ఆలోచించి దాని యొక్క సారాన్ని అనుభవం చేయాలి. అప్పుడు దాన్ని మనం వినియోగించగలుగుతాం.
అంతేగాని రిపీట్ చేసేయడం కాదు. జ్ఞానం విన్నదాన్ని రిపీట్ చేసేస్తున్నాం. కానీ ప్రతి ఒక్క పాయింట్ యొక్క రహస్యం ఏమిటి, ప్రతి పాయింట్ని ఏ సమయంలో ఏ విధితో దాన్ని కార్యంలో వినియోగించాలి, ఇంకా ప్రతి పాయింట్ని వేరే ఆత్మల కోసం కావచ్చు, సేవ కోసం కావచ్చు, ఏ రకంగా దాన్ని వాడుకోవాలి. ఈ 4 విషయాల్లో ప్రతి ఒక్క పాయింట్ని వినండి, దానిని బాగా ఆలోచించండి, మననం చేయండి. దాంతోపాటు మననం చేయడం వలన చేస్తూ ప్రాక్టికల్లో మన నడవడికలో అనండి, మన వ్యవహారంలో అనుకోండి, మన జీవితంలో అనుకోండి, ఆ రహస్యం ఒక రసంలోకి వెళ్ళిపోండి. దాన్ని వాడుకున్నప్పుడు ఆ రసం యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, ఆ నశ ఎలా ఉంటుంది, ఆ నశలోకి వెళ్ళిపోండి. నశ యొక్క అనుభూతిలోకి రండి. మాయ యొక్క అనేక రకరకాల విఘ్నాలు, సమయం, ప్రకృతి, అనేక రకరకాల పరిస్థితుల్లో బాబా అంటున్నారు, అలాంటి సమయంలో దాన్ని పనిలో పెట్టండి, దాన్ని ఆ పనిలో వినియోగించుకొని చూడండి. నేను ఏదైతే మననం చేశానో పరిస్థితుల అనుసారం, విఘ్నాల అనుసారం ఈ జ్ఞానరత్నాలు మాయాజీతులుగా చేయగలవు. మాయాజీతులుగా అవుతాము, మాయాజీతులుగా చేస్తాం. ఇది ప్రాక్టికల్ అయింది. అంటే మాయాజీతులు అయిపోయామా? ప్రాక్టికల్లో మనం మాయాజీతులు అయ్యామా? మాయ వచ్చింది, మాయకు అధీనం అయిపోయాం, జ్ఞానం తెలుసు కానీ టైంకి వాడుకోలేకపోయాం. ఏదైతే అనుకున్నాం మాయాజీతులు అవ్వాలి అని, కానీ కష్టపడ్డాం, సమయం అంతా వేస్ట్ అయిపోయింది. దీన్ని బట్టి ఏ ప్రూఫ్ అవుతున్నది? మీ విధి బాగలేదు, విధి కరెక్ట్ కాదు, మీ విధి యథార్థం కాదు. అందుకే మీకు దాని నుండి సిద్ధి లభించలేదు. యూజ్ చేసుకునే పద్ధతి కావాలి, వినియోగించుకునే పద్ధతి కావాలి, అభ్యాసం కావాలి, అభ్యాసం కూడా ఉండాలి. ఎలాగైతే సైన్స్ వాళ్ళు చాలా పవర్ఫుల్ బాంబులు బాబా అంటున్నారు తయారు చేసుకుంటారు, అనుకుంటారు బస్ దీంతో ఇప్పుడు మనం జయించేస్తాం అని. కానీ ఆ బాంబుల్ని వినియోగించే వాళ్ళు కానీ సరిగ్గా వినియోగించకపోతే ఎంత పవర్ఫుల్ బాంబు అయినా అక్కడ ఇక్కడ వెళ్ళవలసిన స్థానంలో వెళ్ళకుండా ఎక్కడెక్కడో పడింది అంటే అది వేస్ట్ అయిపోయినట్టే కదా. బాంబులు ఎక్కడ వేస్తామనుకున్నామో అక్కడ వేయలేకపోయాం, ఎక్కడో పడేసారు. మరి అంత పవర్ఫుల్ బాంబులు వేస్ట్ అయినట్టేనా? కారణం ఏమైంది? వినియోగించే విధి కరెక్ట్గా లేదు. కరెక్ట్గా దాన్ని ఎక్కడ వినియోగించాలో అది వినియోగించలేకపోయారు. అలాగే ఒక్కొక్క జ్ఞానరత్నం చాలా అతి మూల్యమైంది, అతి విలువైంది. జ్ఞానరత్నాలు లేక జ్ఞానం యొక్క శక్తి ముందు పరిస్థితులు, విఘ్నాలు నిలవు. నిజంగా మన దగ్గర జ్ఞానం యొక్క శక్తి మనం వాడుతున్నట్లయితే మన ముందు పరిస్థితులు కానీ విఘ్నాలు కానీ నిలబడవు. కానీ ఒకవేళ విజయాలు కావటం లేదు అంటే తెలుసుకోండి, మీకు దాన్ని వాడుకునే విధి మీ దగ్గర రాదు. దాన్ని వాడుకోవడం ఎలాగో మీకు తెలియదు, దాని పద్ధతి మీ దగ్గరికి రాలేదు, వాడుకోవడం ఎలాగో రాలేదు. ఇంకా రెండవ విషయం, మనన శక్తి యొక్క అభ్యాసం సదా లేకపోవడం వల్ల సమయానికి అభ్యాసం లేనప్పుడు సమయానికి అనుకోకుండా గబుక్కని పనిలో దాన్ని వాడేద్దామని ప్రయత్నం చేస్తాం. అందుకే అక్కడ మోసపోతాం, ఎందుకంటే దాన్ని అభ్యాసం చేయలేదు. ఆ టైంకి వాడడంలో ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అవుతాం, అది ఎలా వాడాలో తెలీదు, అటు ఇటు అయిపోతాం, దానివల్ల మనం మోసపోతాం. ఇంకెంత నిర్లక్ష్యం వస్తుందంటే
బాబా అంటున్నారు నిర్లక్ష్యం వస్తుంది. జ్ఞానం అయితే బుద్ధిలో ఉంది, కానీ సమయానికి పనిలో పెడదాంలే, మన దగ్గర జ్ఞానం ఉంది కదా, దాన్ని అభ్యాసం చేయలేదు, మననం చేయలేదు, మననం చేసి దాన్ని ఎలా వాడుకోవాలి అనే అభ్యాసం చేయలేదు. బద్ధకం, నిర్లక్ష్యం అనుకుంటాం, పర్వాలేదు, మన దగ్గర జ్ఞానం తెలుసు, సమయానికి అదే పనిలో పెట్టుకోవచ్చు. కానీ సదా యొక్క అభ్యాసం, ఎంతో కాలం యొక్క అభ్యాసం ఉండాలి. లేకపోతే ఆ సమయంలో ఆలోచించే వాళ్ళకి ఏం టైటిల్ ఇస్తారు? అంతా ముందు నుంచి మనం అభ్యాసం చేయలేదు, కానీ ఆ టైంలో ఆలోచించేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఏమంటారు, ఏం టైటిల్ ఇస్తారో తెలుసా? కుంభకర్ణులు. ఆయన ఏం నిర్లక్ష్యం, బద్ధకం పడ్డాడు. ఇదే అనుకున్నాడు కదా, రానిద్దు, వాళ్ళు వచ్చినప్పుడు జయించవచ్చు. కాబట్టి ఇలా ఆలోచిస్తుంటే సమయం కాస్త గడిచిపోతుంది. వచ్చినప్పుడు చూసుకుందాం, విఘ్నాలు వచ్చినప్పుడు దాటేస్తాం, మనకేం పర్వాలేదు, మనకు తెలుసు, జ్ఞానం తెలుసు, టైం వచ్చినప్పుడు ఆ టైంలో వాడుకోవచ్చు అని బద్దకిస్తారు. ఇలాంటి వాళ్ళనే కుంభకర్ణులు అంటారు. కాబట్టి ఇలాంటి ఆలోచించినప్పుడు సమయానికి అయిపోతుంది, ఆ టైంకి అదే అవుతుందని బాబా అంటున్నారు. ఆ బద్ధకం, నిర్లక్ష్యమే వాళ్ళని మోసం చేస్తుంది. అందుకే ప్రతిరోజు మనన శక్తిని పెంచుకుంటూ వెళ్ళండి. జ్ఞానం గురించి రోజుల్లో ఎప్పుడు ఎక్కడ వాడుకుంటే మనం పరిస్థితులు దాటుతాము, విఘ్నాలు దాటుతాము, స్వభావ సంస్కారాల మీద విజయులవుతాము. అన్నిట్లో ఎలాగా ఒక్కొక్కసారి మనం ఎందుకు ఆ టైంకి వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మనన శక్తిని పెంచుకోండి. రివైజ్ కోర్సులో లేక అవ్యక్తం ఏవైతే రోజుకి వింటున్నారు కదా, అవ్యక్తవాణీలు కావచ్చు, సాకారవాణీలు రివైజ్ కావచ్చు. కాబట్టి ఈ మనన శక్తిని పెంచుకోవడం కోసం రోజుకి ఏదో ఒక విశేష పాయింట్ని బుద్ధిలో ధారణ చేసుకోండి. ఇంకా ఏవైతే 4 విషయాలు చెప్పానో ఆ విధితో అభ్యాసం చేయండి. నడుస్తూ, తిరుగుతూ, ప్రతి కర్మ చేస్తూ, మళ్ళీ స్థూల కర్మ కావచ్చు, సేవ యొక్క కర్మ కావచ్చు, రోజు మొత్తం మననం అనేది జరుగుతూనే ఉండాలి. ఎలాగైతే బిజినెస్ చేస్తున్నారు, ఆఫీస్లో పని చేసుకుంటున్నారు, డ్యూటీ చేస్తున్నారు, ఆఫీస్లో బిజినెస్ చేస్తున్నారు, భలే సేవా కేంద్రంలో సేవ చేయొచ్చు. ఏ టైంలో అయినా కొంచెం బుద్ధి ఫ్రీ అయింది అంటే మనన శక్తి యొక్క అభ్యాసాన్ని గడికి రిపీట్ చేయండి, గడికి పెంచుకోండి. అయితే కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, ఏదైతే కర్మ చేస్తున్నాం దాంతోపాటు వేరేవి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, మనం పని చేస్తూ కూడా వేరే ఆలోచనలు చేయొచ్చు, వేరే వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. చాలా తక్కువ సమయం ఉంటుంది, తక్కువ సమయమే. అంటే కొన్ని పనులు ఉంటాయి, అవి బుద్ధి ఫుల్ దాని మీద టెన్షన్ పెట్టవలసి వస్తుంది. కొన్ని బాగుంటారు, చాలా మటుకు కొన్ని పనులు ఎక్కువ పని చేస్తూ కూడా మనం అభ్యాసం చేయొచ్చు. కానీ కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మన బుద్ధిని పూర్తిగా దాని మీద పెట్టవలసి వస్తుంది. లేకపోతే 2 వైపుల బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఒకవేళ మీ దినచర్యలో నోట్ చేసుకోండి, మధ్యలో కొంచెం టైం తీసుకుని మనం చేసుకుని తర్వాత మళ్ళీ ఆ పనులు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అకౌంట్స్ అని కొన్ని పనులు ఇలా ఉంటాయి, వాటిని బుద్ధి పూర్తిగా మనసు పెట్టి చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే కొంచెం టైం తీసుకుంటాం. కొన్ని పనులు మనసు పెట్టకపోతే అవ్వదు, కొన్ని పనులు చక్కగా చేసుకుంటూ కూడా చేయొచ్చు. కాబట్టి మనన శక్తి కోసం విశేషంగా టైం తీసుకోండి. టైం దొరికినప్పుడల్లా కొంచెం ఏం చేస్తారు, తీసుకుని అభ్యాసం చేస్తూ ఉండాలి. అంతేగాని మాకు ఎప్పుడో టైం దొరికినప్పుడే చేసుకుంటాం అనుకోకండి, అలాగేం లేదు. మీరు నడుస్తూ తిరుగుతూ కూడా చేసుకోవచ్చు. అయితే మాకు టైం దొరికినప్పుడు చేసుకుందాంలే,
ఎప్పుడు టైం దొరకడం ఉండదు. నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా చేసుకోవచ్చు. ఒకవేళ ఏకాంత సమయం దొరికిందంటే మంచిదే, లేకపోతే నడుస్తూ తిరుగుతూ పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. బాబా అంటారు, ఒకవేళ మీరు ఆ లోతుల్లోకి డీప్నెస్లోకి వెళ్ళారనుకోండి, ప్రతి పాయింట్ దాని యొక్క స్పష్టీకరణలోకి వెళ్ళండి. ఈ పాయింట్ బాబా ఎందుకు చెప్పారు, దీన్ని ఎక్కడ వాడుకోవచ్చు, ఏ రకంగా వాడుకోవచ్చు, దాన్ని స్పష్టత ఏమిటో అని దాని లోతుల్లోకి వెళ్ళండి, దాని విస్తారంలోకి వెళ్ళండి. మధ్య వస్తుంది దాన్ని ఎక్కడెక్కడ ఎలా వాడాలి, ఏం వాడాలి, ఎప్పుడు దాంతో వాడితే మనం ఎలా విజ్ఞానం జయించగలుగుతాం, ఎలా ముందుకెళ్ళగలుగుతాం. ఇలాగా మీరు విస్తారంలోకి వెళ్తుంటే భలే మధ్య వస్తుంది. కానీ ముందు పాయింట్ నశ యొక్క స్థితిలే చేయాలి. ఏదైతే మీరు ఒక పాయింట్ తీసుకుని మననం చేస్తారో ముందు ఆ స్థితిలో స్థితి అవ్వండి. అప్పుడు మీకు బోర్ అనిపించదు. లేకపోతే ఊరికే ఆ పాయింట్లను ఊరికే బుద్ధితో రిపీట్ చేసుకుంటూ ఉంటే అంటారు, ఇదే అయిపోయింది, అదే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇంక ఇదంతా చేసామా, ఈ పాయింట్ అన్ని పాయింట్లు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, బస్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, బోరు. కానీ మనం ఏదైతే పాయింట్ పట్టుకున్నామో ఆ స్వరూపంలో స్థితిలో అవ్వండి. ఆ స్థితిలో అప్పుడు ఆలోచిస్తూ ఉంటే మంచి నష్టం ఉంటుంది, మజా ఉంటుంది, బోర్ అవ్వదు. ఎలాగైతే కొంతమంది సుదర్శన చక్రం తిప్పడంలో నవ్విస్తారు. చక్రం ఎలా తిప్పాలి, 5 నిమిషాల్లో మొత్తం చక్రం పూర్తయిపోతుంది. స్థితి యొక్క అనుభవం చేయడం రాదు, ఊరికే రిపీట్ చేసేస్తారు. త్రేత ద్వాపర కలియుగాలు, సత్యయుగంలో ఎన్ని జన్మలు, త్రేతలో ఎన్ని జన్మలు, ద్వాపరంలో ఎన్ని జన్మలు, కలియుగంలో ఎన్ని జన్మలు, బస్ పూర్తి అయిపోయింది చక్రం. అంతేకాని ఆ స్థితి కూడా అవ్వాలి కదా. కానీ సుదర్శన చక్రధారిలు కావడం అంటే నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ స్థితి యొక్క అనుభవం చేయడం. ఆ పాయింట్ ఏదైతే మీరు పట్టుకున్నారో ఆ పాయింట్ యొక్క స్థితిలో, ఆ పొజిషన్లో, ఆ స్థితిలో ఉండాలి. ఆ రహస్యంలో ఆ రహస్యయుక్తులైపోవాలి. అందులో ఇలాంటి అభ్యాసం, ప్రతి పాయింట్లో అలాంటి అభ్యాసం చేయండి. దాని యొక్క రహస్యంలో మునిగిపోవాలి. ఆ రహస్యం యొక్క యుక్తి ఏంటో అలాగా మీరు కూడా అనుభవం చేయాలి. ఇలాగ అభ్యాసం చేయండి, ప్రతి పాయింట్ని మీరు అభ్యాసం చేయండి. ఇది ఒకటి సుదర్శన చక్రం విషయం మీకు చెప్పడం జరిగింది. కానీ ఇలాగ జ్ఞానం యొక్క పాయింట్ని మననం చేయండి, మధ్యలో అభ్యాసం చేయండి. ఇలా కాదు ఊరికే అరగంట మననం చేసాము, సమయం దొరికినప్పుడల్లా బుద్ధిలో మననం చేసే అభ్యాసం ఉండాలి. మనన శక్తితో బుద్ధి బిజీగా ఉంటుంది. స్వతహాగా సహజంగా మాయాజీతులు అయిపోతారు. బిజీ చూసి మాయ మీ దగ్గరికి రాదు. మాయ వచ్చింది, యుద్ధం చేసాము, దాన్ని తరిమేము, అప్పుడప్పుడు ఓడిపోయాము, అప్పుడప్పుడు గెలిచాము. ఇది చేమ నడక లాంటి పురుషార్థం, నత్త నడక పురుషార్థం అంటారే, అలాగా ఇది చేమ నడకలాగా పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇది. ఇప్పుడు ఈ సమయం ఎలాంటిది అంటే తీవ్ర పురుషార్థం చేసే సమయం, ఎగిరే సమయం. అందుకే మనన శక్తితో బుద్ధిని ఎప్పుడు ఏం చేయాలి, బిజీగా పెట్టుకోండి. ఈ మనన శక్తితోనే యోగం యొక్క శక్తిలో మగ్నమై కావడం. ఈ మనన శక్తితోనే యోగం యొక్క శక్తిలో కూడా మగ్నమై ఉండడం. ఇది అనుభవం ఈజీగా అయిపోతుంది. యోగంలో కూడా యోగం యొక్క శక్తితో ఆ మగ్నం అవడం కూడా ఈజీ అయిపోతుంది. మననం మాయాజీతిగా చేస్తుంది. వ్యర్థ సంకల్పాల నుండి మనల్ని ముక్తుల్ని చేస్తుంది. ఎందుకంటే అదే పాయింట్లన్నీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా మన దగ్గర వ్యర్థం అన్నది రానే రాదు. ఎక్కడ వ్యర్థం ఉండదో
విఘ్నాలు లేవో, సమర్థ స్థితి, లగ్నంలో మగ్నమయ్యే స్థితి స్వతహాగా తయారైపోతుంది రెండు స్థితుల వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వ్యర్థం లేదు, విఘ్నాలు లేవు. ఒకటి సమర్థ స్థితి, లగ్నంలో మగ్నమయ్యే స్థితి స్వతహాగానే వస్తుంది. కొంతమంది అనుకుంటారు బీజరూప స్థితి లేక శక్తిశాలి యోగం యొక్క స్థితి తక్కువ ఉంటున్నది అని. అంటే ఎంతో అటెన్షన్ పెట్టిన తర్వాత అనుభవం అవుతుంది. దీనికి కారణం ఇంతకు ముందు కూడా చెప్పాను బాబాన్న, లీకేజ్. బుద్ధి యొక్క శక్తి వ్యర్థం వైపు వెళ్ళిపోతున్నది. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాలు నడుస్తుంటాయి, అప్పుడప్పుడు సాధారణ సంకల్పాలు నడుస్తాయి. ఏదైతే పని చేస్తున్నామో అదే సంకల్పంలో బుద్ధిని బిజీగా ఉండాలి. మనం ఇప్పుడు ఏ పని చేస్తున్నామో దాని మీదే అదే సంకల్పంతో బుద్ధిలో బిజీగా ఉండాలి. దీనిని అంటారు సాధారణ సంకల్పాలు. యోగం యొక్క శక్తి, మనన శక్తి ఏదైతే ఉండాలో అది ఉండదు. వాళ్ళని వాళ్ళు కృషి చేసుకుంటారమ్మా, ఈరోజు పాపకర్మ అయితే చేయలేదు, ఎలాంటి వ్యర్థం నా దగ్గరికి, నేనేం వ్యర్థం ఆలోచించలేదు, ఎవరికి నేను దుఃఖం కూడా ఇవ్వలేదు. కానీ సమర్థ సంకల్పాలు, సమర్థ స్థితి, శక్తిశాలి స్మృతి ఉందా? భలే వ్యర్థం పాపకర్మ చేయలేదు, వ్యర్థం నడవలేదు, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు, రైటే, అంతవరకు రైటే. కానీ సమర్థ సంకల్పాలు చేశారా? సమర్థమైన స్థితి ఉందా? శక్తిశాలి యోగం ఉందా? ఒకవేళ అది లేకపోతే దీనిని ఏమంటారంటే సాధారణ సంకల్పాలు. అది లేని సంకల్పాలన్నీ సాధారణ సంకల్పాలు. కర్మ చేసాం కానీ కర్మ యోగం కలిపి లేదు. కర్మ చేసాం కానీ కర్మ యోగం రెండు కలిపి లేవు. కర్మ కర్త అయింది. కర్మకర్తలంటే కర్మ చేసేవాళ్ళు అయ్యారు కానీ కర్మ యోగిలైతే కాలేదు. కర్మ చేసేవాళ్ళే కర్మకర్తలు, అంటే కర్మను చేసేవాళ్ళు అయ్యారు కానీ కర్మ యోగిలు మాత్రం కాలేదు. అందుకే కర్మ చేస్తూ కూడా మనన శక్తి, మగ్న స్థితి యొక్క శక్తి, మనన శక్తి, మగ్న స్థితి యొక్క శక్తి, రెండిటితో ఒక అనుభూతి సదా ఉండాలి. రెండిట్లో కూడా ఒకటే అనుభూతి సదా ఉండాలి. ఈ రెండు స్థితులు శక్తిశాలి సేవ చేయడానికి ఆధారం. మనన శక్తి, మగ్న స్థితి యొక్క శక్తి. మననం చేసే వాళ్ళు అభ్యాసం ఉండడం కారణంగా ఏ సమయంలో ఏ స్థితి తయారు చేసుకోగలంటే వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు. ఎందుకు? మననం చేసే అభ్యాసం ఉండడం కారణంగా వాళ్ళకి ఏ సమయంలో ఏ స్థితి కావాలంటే ఆ స్థితిని తయారు చేసుకోగలరు. లింకు ఉండడం వల్ల లీకేజ్ సమాప్తి అయిపోతుంది. లింక్ ఉంటుంది, ఇంకా లీకేజ్ ఉండదు. ఏ సమయంలో ఏ అనుభూతి కావాలి అనుకుంటే, బీజరూప స్థితి కావాలనుకున్నా, ఫరిస్తా రూపం యొక్క కావాలనుకున్నా, ఏది చెయ్యాలనుకుంటారో అది ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానం యొక్క స్మృతి ఉన్నట్లయితే జ్ఞానం యొక్క స్మృతితో జ్ఞానదాతగా కూడా స్వతహాగా అవుతారు. జ్ఞానదాత స్వతహాగా జ్ఞాపకం ఉంటాడు. జ్ఞానం కానీ స్మరణ ఉన్నట్లయితే జ్ఞానం ఇచ్చిన దాత కూడా స్వతహాగానే స్మృతి ఉంటుంది. జ్ఞానదాత యొక్క స్మృతి కూడా స్వతహాగానే ఉంటుంది. అర్థమైందా? మననం ఎలా చేయాలో చెప్పాను కదా. మననం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈరోజు మననం బాబా అంటున్నారు చేసే విధి చెప్పాను. మాయ విఘ్నాల నుండి సదా విజయులు కావాలి, సదా సేవలో సఫలతని అనుభవం చేయాలి. దీనికి ఆధారమే మన శక్తి. అర్థమైంది కదా? అచ్చా, సర్వజ్ఞాన సాగర్ని యొక్క జ్ఞానితూ ఆత్మలకి
ఆత్మలైన పిల్లలకి సదా మననశక్తి ద్వారా సహజంగా మాయాజీతులయ్యే శ్రేష్టాత్మలకి సదా మనన శక్తి యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళకి మననంతో మగ్న స్థితిని అనుభవం చేసే వాళ్ళకి సదా జ్ఞాన రత్నాల యొక్క విలువలను తెలుసుకున్న వాళ్ళకి సదా ప్రతి కర్మలో జ్ఞానం యొక్క శక్తిని కార్యంలో వినియోగించే వాళ్ళకి ఇలా సదా శ్రేష్ఠ స్థితిలో ఉండే విశేషమైన అమూల్యమైన రత్నాలకి बाप दादा యొక్క प्रिय स्मृతులు మరియు नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। శాంతి। పాటిల్తో బాబా మాట్లాడుతూ కలుసుకుంటూ స్వయాన్ని తీవ్ర పురుషార్థి ఆత్మలనే అనుభవం చేస్తున్నారు। ఎందుకంటే సమయం చాలా తీవ్రంగా స్పీడ్గా ముందుకెళ్తున్నది। ఎలాగైతే సమయం ముందుకెళ్తున్నదో ఆ సమయానికి మనం గమ్యానికి చేరుకునే వాళ్ళు మీరే స్పీడ్లో వెళ్తున్నారు। సమయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, ఆ సమయానికి మీ గమ్యాన్ని మీరు చేరుకోవాలి, మీరే స్పీడ్లో వెళ్తున్నారు। సమయం తక్కువ ఉంది, ప్రాప్తి చూస్తే ఎక్కువ చేసుకోవాలి। కాబట్టి కొంచెం సమయంలో ఒకవేళ ఎక్కువ ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటే మీ పురుషార్థాన్ని ఏం చేయవలసి వస్తుంది? స్పీడ్ చేయాలి, తీవ్రం చేయాలి। సమయాన్ని చూస్తూ ఉన్నారా? మీ పురుషార్థం యొక్క స్పీడ్ ఏమిటో తెలుసా? సమయాన్ని చూస్తూ మీ పురుషార్థం స్పీడ్ ఎలా ఉందో చూసుకుంటున్నారా? తెలుసా మీకు? సమయం ఒకవేళ స్పీడ్గా ఉంది, మీదేమో స్పీడ్ తక్కువ, మీ పురుషార్థం స్పీడ్ లేదు అంటే సమయం అంటే మన రచన, మీ రచయిత కన్నా అది స్పీడ్ వెళ్ళిపోతున్నది। మీరు రచయితలు, సమయం మీ రచన, రచయిత కన్నా రచన సమయం ముందుకు వెళ్ళిపోతున్నది। రచయిత కన్నా రచన ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఇదేమైనా మంచి విషయం అంటారా? సమయం మీ రచన, మీరు రచయితలు, కానీ సమయం ముందు వెళ్ళిపోతున్నది। రచయిత కన్నా రచన ముందుకెళ్తుంటే ఇదేమైనా విషయం బాగుందా? రచన కన్నా రచయిత ముందు వెళ్ళాలి, సమయానికన్నా ముందు మన పురుషార్థం ఉండాలి। సదా తీవ్ర పురుషార్థి ఆత్మలే ముందుకు వెళ్ళే సమయం ఇది। ఒకవేళ ముందుకు వెళ్ళడంలో బాబా అంటున్నారు, ఏవైనా ముందుకు వెళ్ళేటప్పుడు సైడ్ సీన్స్ ఏవైనా చూసి ఆగారు అంటే ఆగిన వాళ్ళు సరైన సమయానికి చేరుకోలేకపోతారు। ఏదైనా మాయ యొక్క ఆకర్షణ సైడ్ సీన్లో ఆగేవాళ్ళు గమ్యాన్ని ఎలా చేరుకోగలరు? అందుకే సదా తీవ్ర పురుషార్థిలే ముందుకెళ్తూ ఉండండి। ఇలాగా అనుకోకండి, సమయానికి చేరుకుంటాం లేదు, సమయానికి తయారైపోతాం, పర్వాలేదు, ఇప్పుడు ఇంకా కొంచెం సమయం ఉంది కదా, కొంచెమైనా టైం ఉంది కదా, చేసేస్తాం ఆ టైం లోపల, ఇలా అనుకుంటూ ఒకవేళ మెల్లిగా వెళ్తూ ఉంటే సమయానికి మీరు మోసపోతారు। ఎంతో కాలం తీవ్ర పురుషార్థం యొక్క సంస్కారం అంతిమంలో తీవ్ర పురుషార్థం యొక్క అనుభవం చేయిస్తుంది। ఒకటి సదా తీవ్ర పురుషార్థిలు అవ్వండి। అప్పుడప్పుడు స్పీడు, అప్పుడప్పుడు వీకు కాదు, అలా బలహీనలు కాకండి, స్లో చేయకండి, ఇలాగా అనుకోకండి కొంచెం ఈ చిన్న విషయంలోనే నాలో వీక్నెస్ ఉంది, వీళ్ళని తీవ్ర పురుషార్థులు అనరు। తీవ్ర పురుషార్థులు ఎప్పుడు ఆగరు, ఎగురుతూనే ఉంటారు। వాళ్ళు ఎగిరే పక్షులే, ఎగిరే కళలను అనుభవం చేస్తారు। ఒకరికొకరు సంయోగం ఇచ్చి తీవ్ర పురుషార్థులుగా మారి తీవ్ర పురుషార్థులుగా అందరినీ చేసుకుంటూ వెళ్ళండి। ఎంత వేరే వాళ్ళు సేవ చేస్తారో అంత స్వయం ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతూ ఉంటాయి। బాబా వీడ్కోలు తీసుకుంటూ దాదీ జాన్కి విదేశాలు వెళ్ళడానికి బాబా నుండి
పెర్మిషన్ తీసుకుంటున్నారనమాట. దేశ విదేశాల్లో సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసం మంచిగా ఉంది. ఎక్కడ ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయో అక్కడ సఫలత ఉంటుంది. సదా ఈ అటెన్షన్ పెట్టుకోండి. ముందు నా ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి, తర్వాత సంఘటన శక్తి ఉండాలి. సంఘటన యొక్క శక్తి, స్నేహం యొక్క శక్తి, సంయోగం యొక్క శక్తి ఉన్నట్లయితే సఫలత దాని అనుసారమే ఉంటుంది. స్నేహం యొక్క శక్తి, సంయోగం శక్తి ఉన్నట్లయితే సఫలత కూడా దాని అనుసారమే ఉంటుంది. ఇదే ధరణి. ఎలాగైతే ధరణి సరిగ్గా ఉన్నట్లయితే ఫలం కూడా అలాగే వస్తుంది. ఒకవేళ టెంపరీగా ధరణిని మనం సెట్ చేసామనుకోండి, దాన్ని సెట్ చేసి బీజం వేసినట్లయితే ఆ ఫలం కూడా కొంత సమయం కోసమే వస్తుంది. సదాకాలం కోసం ఫలం రాదు. కాబట్టి సఫలత యొక్క ఫలానికి ముందే సదా ధరణిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు చేసిన దానికి జమ అయితే అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఖుషి లభిస్తుంది, భవిష్యత్తులో కూడా ఖుషి ఉంటుంది. వరదానం: తెంచాలి, వంచాలి, జోడించాలి. తోడ్నా, మోడ్నా, జోడ్నా అంటే ఏమిటి? తెంచాలి, వంచాలి, జోడించాలి. ఈ 3 మాటల యొక్క స్మృతి ద్వారా సదా విజయాలు కండి. దేన్ని తెంచాలి, దేన్ని వంచాలి, దేన్ని జోడించాలి. మొత్తం చదువు యొక్క బాబా ఏదైతే చదివిస్తున్నారో శిక్షణలు ఏవో బాబా ఇస్తున్నారు, దాని యొక్క సారం ఈ 3 మాటలే. కర్మబంధనాల్ని తెంచుకోండి. 1 కర్మబంధనాల్ని తెంచుకోవాలి. 2 మీ సంస్కార స్వభావాల్ని వంచుకోండి. 3వది ఒకే బాబాతోనే సర్వ సంబంధాలు జోడించుకోండి. 1 తెంచాలి, వంచాలి, జోడించాలి. 1 తెంచడం ఏది? కర్మబంధనాల్ని తెంచుకోవాలి, మీ స్వభావ సంస్కారాల్ని వంచుకోవాలి, ఒకే బాబాతోనే సర్వ సంబంధాలు జోడించుకోవాలి. ఈ 3 మాటలు మిమ్మల్ని ఈ మూడు మాటలే సంపూర్ణ విజయులుగా చేస్తాయి. దీనికోసం సదా జ్ఞాపకం పెట్టుకోండి. ఏవైతే ఈ కళ్ళతో వినాశీ వస్తువుల్ని చూస్తున్నామో ఇవన్నీ వినాశనం అయ్యే ఉన్నాయి. వాటిని చూస్తూ కూడా మీ కొత్త సంబంధం, కొత్త సృష్టినే చూస్తూ ఉండండి. మీరు ఎప్పుడు ఓడిపోవడం అన్నది ఉండదు. స్లోగన్: యోగి యొక్క గుర్తులు సదా క్లీన్, మరి క్లియర్గా ఉంటారు. క్లీన్గా ఉంటారు, క్లియర్గా ఉంటారు. యోగి యొక్క గుర్తు అంటే వాళ్ళు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు, స్పష్టంగా ఉంటారు. లోపలొకటి, బయటకోటి, వెనకోటి, ముందుకోటి అలాగే ఉండదు. స్పష్టంగా ఉంటారు, క్లియర్గా ఉంటారు. క్లీన్ అంటే స్పష్టంగా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు. ఓం శాంతి.